అమ్మ నమస్తే తల్లి. నమస్తే. మీ పేరేంటి? బాడా కాంతమ్మ. కాంతమ్మ గారు, నేను కనిపిస్తున్నానా? మసకగా కనపడుతుంది. ఓకే, అందుకని కొంచెం అలా ఎలా తిరగలుగుతున్నారు అంతేనా? ఏ పని చేసేవారు అన్నారు? కుట్టు మిషన్. ఇది వరకు మిషన్ కుట్టుకుండేదన్నమ్మా, కనపడలేదు కదా, కుట్టుకోవట్లేదు ఇప్పుడు. మరి ఇప్పుడు ఏం పని చేస్తున్నారు? ఏం పని చేయట్లేదు, ఇంటి దగ్గర ఖాళీగా ఉండటం. తినడానికి మీకు ఎలా వస్తుంది? పెన్షన్ అది ఉందా? పెన్షనే వస్తుందమ్మా, ఇంకేం రావట్లేదు. పెన్షన్ వస్తుంది, మరి ఇంకేం రావు. అంతే. ఎంత వస్తుంది? 4,000 ఇస్తారు. 4,000 ఇస్తున్నారా? 1,000 రూపాయల నీళ్ళు తాగడానికి దానికి ఇచ్చేస్తాను. ఓకే, అది వాటితో ఇంకా అలా కాలక్షేపం చేస్తాను. నీళ్ళు అయితే తెచ్చుకోమ్మ, కొద్ది తుడిచి పడుతుంది. తెలిసిన ఆవిడే. ఎన్ని రోజుల నుంచి పెట్టుకున్నారు? ఛానల్ అవుతుందిలేమో. ఆపరేషన్ చేయించుకున్నాను 2 సంవత్సరాలు అవుతుంది. కనపడలేదు సరిగ్గానే. కనపడకపోతే ఆవిడ ఒక రోజు వస్తుంది, ఒక రోజు రాదు. మీరు కూడా ఒక నెల డబ్బులు ఇవ్వండి, ఇంకో నెల డబ్బులు ఇవ్వకండి. వినపడలేదా? ఆ డబ్బులే ఇంకా అలా చేసుకుంటాను. వినపడదా? మీరు కూడా ఒక నెల డబ్బులు ఇచ్చి ఇంకో నెల డబ్బులు ఇవ్వకండి. ఇవ్వకపోతే చేస్తారేంటి? అప్పుడు రోజు వస్తుంది. ఆవిడ రాకపోతే మనకు పనులు అవ్వవు. అంతేనా? మరి ఇంకా అలాగే కదా. కళ్ళు ఓపెన్ చేయలేకపోతున్నావా తల్లి? ఓపెన్ అవ్వట్లేదు. అవునా, మరి హాస్పిటల్కి వెళ్ళాల్సింది కదా. హాస్పిటల్కి వెళ్ళాను కానీ వాళ్ళు వైర్లు వేసి కడతా ఉన్నారు. రాత్రి పగలు అలా కళ్ళు తెరిచే ఉంటాయట. నిద్రపోయేటప్పుడు కూడా కళ్ళు తెరిచి ఉంటే ఇంకా అలాగనేసి ఇంకా మానేసాను. అంటే ఇప్పుడు మీ కళ్ళు ఇలాగే ఉంటాయా? అలాగే ఉంటాయి, ఇంకా కళ్ళు ఓపెన్ అవ్వవు. ఓపెన్ అవ్వదు. అయితే మీరు ఉన్నంత వరకు ఇంకొక మనిషి మీద డిపెండ్ అయ్యి ఉండాల్సిందే. అయితే అంతే. మీరంతటా మీరు నీళ్ళు కూడా తెచ్చుకోలేరు. ఏదైనా నెత్తి మీద పెట్టుకున్నా అన్న కళ్ళు ఎలా పెడితే దిగి వెనక్కి వెళ్ళిపోతుంది. కష్టమేనమ్మా. మరి పెళ్ళయిందా తల్లి మీకు? పెళ్ళయింది. ఏరి మీ శ్రీవారు? చనిపోయారమ్మా. అయ్యో, లేరా? మీకు పిల్లలు ఎవరు లేరు? 24 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతుంది చనిపోయారు. ఓ, అంతకాలం అయిందా? పిల్లలమ్మా? ఇంకా పిల్లలు లేరు, ఎవరు లేరు. పుట్టలేదా? పిల్లలు కూడా పుట్టలేదు. వంట మీరు చేసుకుంటున్నారా? వంట అలాగే చేసుకుంటాను. మరి చేస్తాను. కరెంట్ ఉందమ్మా? కరెంట్ ఉందమ్మా. ఫోన్ వస్తుంది? ఫోన్ ఉందమ్మా. ఫోన్ ఉందంటే మిషన్ మీద ఉంది. అయ్యో, పట్టుకో. హలో, కట్ చేస్తున్నట్టున్నారు. సరేనమ్మా, బాగానే ఉన్నాను. సరే సరే. ఎవరమ్మా ఫోను? డాక్టర్ వాళ్ళు ఉన్నారు కదరా. ఉన్నారు. వాళ్ళ ఫోన్. ఏమట? డబ్బులు ఏమైనా ఇస్తారా? అక్కడ మీటింగ్ ఉంది, రమ్మంటున్నారు. మీటింగ్ వెళ్తే డబ్బులు ఇస్తారా? ఎవరమ్మా? ఎవరా? అప్పుడు డాక్టర్లో జాయిన్ అయ్యాను. అవును, దానికోసం అనమాట. అప్పుడు ఎంత ఇచ్చారు? అప్పుడు మామూలుగాను సీఏగా చేసేటప్పుడేమో కొద్ది డబ్బులు ఇచ్చేవారు. తర్వాత మానేశాను. వాళ్ళేమో ఫోన్ చేస్తున్నారు. సరే, నీకు బియ్యం ఇస్తాను, తీసుకుంటారమ్మా? ఏంటమ్మా? బియ్యం ఇస్తాను, తీసుకుంటారా? తీసుకుంటా. సరే, బియ్యం బస్తా 1500 బయట కొన్నాను, నీకు 200కి ఇస్తాను. సరేనా? తీసుకొచ్చాను, తీసుకుంటారట. బియ్యం బస్తా కొంటే చేరిస్తున్నాను ఫ్రీగా. ఇది డ్వాక్రా గ్రూప్ నుంచి వచ్చింది అనమాట. ఈ ఏంటంటారు వాటిని, పొదుపు సంఘం నుంచి పంపించారు. మీ మేడంకి ఫోన్ చేయి. ఇప్పుడు మీటింగ్ దీనికోసమే ఈ ఊర్లో అందరికి తిరుగుతున్నాను ఇప్పుడు. పొదుపు కట్టే వాళ్ళకి అందరికి కూడా 1500 బియ్యం బస్తా 200కి ఉచితంగా ఇమ్మని, దాంతోపాటు ఇగో ఇది ఒక చీర కూడా ఇమ్మని. పొదుపులో ఉన్నావు కదా మేడము, నేను వచ్చానో లేదో చెకింగ్ చేయడానికి ఫోన్ చేశారు ఆవిడ. తెచ్చిస్తావు డబ్బులు? తొందరగా రండి, వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఎంత ఇమ్మంటారు? 200. ఆ పైన మీ ఇష్టం, మేము కార్లో వచ్చాము. 200 లేవమ్మా. ఎంత? 150 ఎంత? 200 అయితే ఉండాలి మరి, పొదుపు వాళ్ళకి కదా. అమ్మ అక్కడ చూడుగా, నీకు తెలియట్లేదు అంటుంది. ఇగో ఎలాగరా, ఈ బియ్యం బస్తా ఇగో పైన ఇంకోటి కూర పప్పులు ఉప్పులు అన్నీ ఉన్నాయి. అది కాకుండా చీర ఉంది. మరి 200కి వస్తాయా? 200కి రావాలండి. ఎందుకు తెచ్చేయాలి? ఆ 150 ఎందుకుంటే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, ఇవాళ 2వ తేదీ కదా. నిన్ననే కదా ఫంక్షన్ డబ్బులు వచ్చుంటే. అమ్మకా అంత అమ్మ, నాతోనే అందరికీ నేనేరా దొరుకుతున్నాను చౌకగా, అమాయకంగా. ఈజీగా మోసం చేసేస్తున్నారు కదా. కాంతం, అమ్మ సూర్యకాంతం,
ఎంత ఇది 100 రూపాయలు తెచ్చేవి? 2 రూపాయలు, 200. 100 రూపాయల నోటు. అమ్మ ఎంత నోటు అడగండి ఒకసారి. నోటు 100. అమ్మ రారా, నువ్వు కూడా వెళ్ళరా. ఎంత చెప్పండి ఇది? 100 రూపాయలు ఇచ్చారు. ఎంతరా ఇది? 100 రూపాయలు. మరి అమ్మ నువ్వు కూడా రా. కాంతం ఏంటి అబద్ధాలు చెప్తున్నా? కళ్ళు నీకు కనబడట్లేదు, మాకు కనబడట్లేదు. అమ్మ నోటు ఎంతరా? మరి చూడు, ఎంతమంది అబద్ధం చెప్తారా? తెచ్చి ఇంకో నోటు తెచ్చెళ్ళి. అబద్ధాలు చెప్పకూడదు. నేను అబద్ధాలు చెప్పను. మంచిదనం కాదని అందరూ కంప్లైంట్ ఇస్తున్నారు నీ మీద. కంప్లైంట్ ఇస్తున్నారా? కంప్లైంట్ ఇస్తే ఏదైనా చెయ్యండి. మరి ఏం చేస్తాం? పనిష్మెంట్ ఇస్తాం. ఇక ఏదైనా చేయమంటే ఇక చేరేస్తున్నాను. అందా శుభ్రంగా ఉండు. నువ్వు అబద్ధాలు చెప్పినందుకు గాను నీ దగ్గర 200 5 డాక్రా డబ్బులు 4,600 అంత కట్టాలి. అది అందుకే ఎలా ఉంచాను అనమాట పెన్షన్ డబ్బులు. నువ్వు కష్టపడుతున్నందుకు గాను నిన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను. 5,000 అమ్మా ఇవి. సరే, ఖర్చులకి వేటికైనా ఉంచుకోండి. సరేనా? నేను వెళ్ళి రానా మరి. నమస్కారం.